హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ బూసన్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ కెనరా ప్లాటినం డెబిట్ కార్డ్ని కొత్తగా న్యూ పిన్ జనరేషన్ ఏ విధంగా చేసుకోవాలి. ఓకేనా, ఈ టాపిక్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో మనము ఏటీఎం సెంటర్స్కి వెళ్ళకుండా మన మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను కెనరా బ్యాంకులో అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. వితిన్ 1 వీక్లోనే నాకైతే ఈ విధంగా కెనరా ప్లాటినం డెబిట్ కార్డ్ అనేది పోస్ట్లో నా అడ్రస్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కెనరా బ్యాంకులో అకౌంట్ కావాలి అనుకుంటే బ్యాంకుకి వెళ్ళకుండా ఈ విధంగా మొబైల్లోనే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత కెనరా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎలా లాగిన్ అవ్వాలి అనే వీడియోస్ని అయితే నేను చేస్తాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్లను ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఏ విధంగా కెనరా ప్లాటినం డెబిట్ కార్డ్ని పిన్ జనరేషన్ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన ఛానల్కి సపోర్ట్ అనేది అవసరం, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. Support our channel. సో ఫ్రెండ్స్, ఇందుకోసం మన మొబైల్లోనే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో కెనరా నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి. కెనరా నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. కెనరా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్పై క్లిక్ చేయండి. సో మనం క్లిక్ చేయగానే కెనరా నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీకి అయితే వచ్చేస్తాం. సో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. సో వన్స్ మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ అలాగే కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్ అలాగే కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి కింద మనకు సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పై క్లిక్ చేయగానే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయితే అయిపోతాం అన్నమాట. సో ఈ విధంగా, ఓకేనా. సో ఇప్పుడు మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి. సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా పెద్ద స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మన కెనరా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత సో ఇలా మనము జూమ్ చేసి చూడాలన్నమాట. ఇలా మనము జూమ్ చేసి చూసినట్లయితే రెడ్ కలర్లో మనకు లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్విక్ లింక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో క్విక్ లింక్స్ అనే ఆప్షన్పై మనం క్లిక్ చేయాలి. క్విక్ లింక్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనము లాస్ట్లో మనకు కార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కార్డ్స్పై మనం క్లిక్ చేయాలి. సో మనం కార్డ్స్పై క్లిక్ చేయగానే మన డెబిట్ కార్డుకి సంబంధించి ఈ పేజీకి అయితే వచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ మనము ఇలా జూమ్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు 3వ ఆప్షన్ ఇన్స్టంట్ పిన్ జనరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. సో మనం దానిపై క్లిక్ చేయగానే ఈ విధంగా పక్క సైడ్లో మనకు మన డెబిట్ కార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. సో మనకు ఏదైతే ప్లాటినం డెబిట్ కార్డ్ వచ్చిందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ నెంబర్పై క్లిక్ చేయాలి. తర్వాత మనకు వచ్చిన ఆ ప్లాటినం డెబిట్ కార్డులో ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్ ఉంటుంది. సో మనము ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూస్తారా, దానిపై మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఈ పేజీలో ఏదైతే మన అకౌంట్కి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో వన్స్ మనము ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ పై మనం క్లిక్ చేయాలి. వన్స్ మనము సబ్మిట్ పై మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనము న్యూ ఏటీఎం పిన్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో మీకు గుర్తుండేలా ఏటీఎం పిన్ని సెట్ చేసుకోండి. సో ఏటీఎం పిన్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో కింద మనము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద మనకు రీసెట్ ఏటీఎం పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యువర్ పిన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్. ఓకేనా. సో ఈ విధంగా మనము
ఏటీఎంకి వెళ్ళకుండా మన మొబైల్లోనే కొత్తగా న్యూ పిన్ జనరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ ఈ వీడియోలో ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ పెట్టి యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.